హాయ్ ఫ్రెండ్స్, సుధీర్ బాబు హీరోగా జటాధర అనే సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా తెలుగులో ప్రీమియర్స్ వేయకుండా హిందీలో ప్రీమియర్స్ వేశారు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాలో తొలిసారిగా బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా ప్రధాన పాత్ర పోషించడం విశేషం. శిల్పా శిరోద్కర్, సుబలక్ సుధాకర్, రాజీవ్ కనకాల నటించిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. శివ అనే గోస్ట్ హంటర్ కేరళలో విచిత్రంగా ప్రవర్తిస్తున్న గృహిణి కేసుని సాల్వ్ చేయడానికి వెళ్తాడు. లంకె బిందెల కోసం ఆశపడిన ఆమెకి ఏం జరిగింది, కేరళలోని అనంత పద్మనాభ ఆలయంలో ధనపిశాచి బంధనం ఎలా వీడింది, అసలు ఈ ధనపిశాచి బయటకు వచ్చి ఏం చేసింది అన్నది సినిమా కథ. ఈ సినిమాకి తెలుగులో వెంకట్ కళ్యాణ్, హిందీలో అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించారు. వాళ్లే రచన కూడా చేశారు. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా సాగుతుంది. ఎడిటింగ్లో చాలా సీన్లు లేపేయాల్సి ఉంటుంది. అనవసరం సీన్లు, అనవసర పాటలు ఉంటాయి సినిమాలో. సుధీర్ బాబు చాలా ఏళ్లగా హీరోగా నిలదొక్కుకోవడం కోసం చాలా కష్టాలు పడుతూ ఉన్నాడు. SMS సినిమా దగ్గర నుంచి హరోం హర వరకు అతని కష్టం తెర మీద అయితే కనబడుతుంది. కానీ ఇప్పటికీ కూడా అతను యాక్టింగ్లో ఓనమాల దగ్గరే ఉండిపోయాడు. ఎక్స్ప్రెషన్ కానీ, ఫీలింగ్ కానీ, డైలాగ్ చెప్తున్నప్పుడు ఆ డైలాగ్కి సంబంధించిన ఎమోషన్ని ఫేస్లో చూపించడంలో కానీ అతను ఫెయిల్ అవుతూనే ఉన్నాడు ఇప్పటి వరకు కూడా. ఈ సినిమాలో కూడా అదే క్యారీ అయింది. కానీ డ్యాన్స్ పరంగా, యాక్షన్ పరంగా ఎప్పుడూ ముందే ఉంటాడు. ఆ విషయాల్లో అతను బాగానే చేశాడు. ఈ సినిమా కోసం అతను చాలా కష్టపడ్డాడు అని మనకి తెలుస్తుంది. కానీ ఇంకా కొంచెం నటనలో మాత్రం ABCD లెవెల్లోనే ఉండిపోయాడు. కిష్కిందపురి అనే సినిమా చూసాం. ఆ సినిమాకి ఈ సినిమాకి చిన్న చిన్న లింక్ ఉంది అన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. అలాగే అరుంధతి ఎలానో ఉంది. ఆ సినిమా ఇన్స్పిరేషన్ కూడా కనబడుతూ ఉంటుంది. కాకపోతే దర్శకుడు అక్కడక్కడ సినిమాని బాగానే నడిపించి విజువల్ ఎఫెక్ట్స్తో కూర్చోబెడతాడు. విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి. దర్శకుడు వెంకట్ కళ్యాణ్ సుధీర్ బాబు క్యారెక్టర్ శివ క్యారెక్టర్ని బాగానే రాసుకున్నాడు. సుధీర్ బాబు పెర్ఫార్మెన్సే కొంచెం లో లెవెల్లో ఉండడం మైనస్ పాయింట్. ఇక దివ్యా కోస్లా పాత్ర ఓకే అనిపిస్తుంది. డ్యాన్స్ సీక్వెన్స్ కూడా బాగుంది. ఇందిరా కృష్ణ, శిల్పా శిరోద్కర్ వీళ్ళందరూ సినిమాకి ఎడిషనల్ తప్ప పెద్దగా సినిమాని చేసిందేం లేదు. ఈ సినిమాకి స్పెషల్ ఏంటి అంటే వీళ్ళు క్షుద్ర పూజలు చేసినప్పుడు ఒరిజినల్గా వాడే మంత్రాలే వాడడం విశేషం అంట. మరి అది నిజమో కాదో నాకు తెలీదు. అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మరీ లౌడ్గా ఉండి గందరగోళంగా అనిపించి చెవుల్లోంచి బ్లడ్ వచ్చే రేంజ్లో ఉంది. మీరు నమ్ముతారో నమ్మరో, సినిమా చూశాక మీకే తెలుస్తుంది. కొన్ని చోట్ల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కే సినిమాకి డిస్టర్బెన్స్ తీసుకొచ్చింది. కాస్ట్యూమ్ డిజైనింగ్ చాలా బాగా చేశారు. సోనాక్షి సిన్హా రోల్ ఈ సినిమాకి హైలైట్ అని చెప్పొచ్చు. ఆమె ఆ పాత్రని చాలా బాగా చేసింది. ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ అద్భుతంగా ఇచ్చింది. సుధీర్ బాబు ఎక్కడైతే ఫెయిల్ అయ్యాడో సోనాక్షి అక్కడే బాగా యాక్ట్ చేసింది. శిల్పా శిరోద్కర్ వీళ్ళందరూ కూడా అరుపులు అరవడానికి చాలా బాగా ట్రైనింగ్ తీసుకొని గట్టిగా అరుపులు అయ్యి అరిచారు. కానీ అవేం గుర్తుండవు మనకి. సోనాక్షి సిన్హా మొత్తం మార్కులు కొట్టేస్తుంది. గుడులు, గోపురాలు, వాటి వెనక ఉన్న నిధులు, ఆ సీక్రెట్లు ఛేదించడం కోసం వచ్చే హీరో, ఇవన్నీ మనం చాలా సినిమాల్లో చూసాం. ఈ సినిమాలో కూడా అదే చూస్తాం. ఫోటోగ్రఫీ చాలా బాగుంది. ఎడిటింగ్ కొంచెం చేయాల్సి ఉంది. ఫస్ట్ హాఫ్లో హీరో బిల్డప్ సీన్లు అక్కడక్కడ లాజిక్ లేకుండా సాగుతాయి. సెకండ్ హాఫ్లో అయినా హీరో క్యారెక్టర్ శివ క్యారెక్టర్కి మంచి బిల్డప్ ఉందా అంటే సోనాక్షి సిన్హా మొత్తం తినేస్తుంది. ఏదైనా టైంపాస్కి చాలా రోజుల తర్వాత సుధీర్ బాబు నుంచి ఒక యావరేజ్ సినిమా వచ్చింది. ఈ సినిమాని ఖచ్చితంగా ఒకసారి చూడొచ్చు. ఈ సినిమాకి పిల్లలతో వెళ్ళడం మాత్రం కొంచెం ఇబ్బందికరమే. కొన్ని చోట్ల డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. సుబలక్ సుధాకర్ పాత్ర కూడా టూ మచ్ బిల్డప్ ఇస్తుంది. కానీ అక్కడ జరిగేది మాత్రం అంత సీన్ లేదు అన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?